నిన్న జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వంపై అనేకమైన మాటలు మాట్లాడారు. ఆ మాటల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ మాటల్ని ఎలా తీసుకుంటుంది అనేది తెలుసుకోవడానికి మనతో పాటు కాలువ సుజాత గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. మేడం, నిన్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ గారు మాట్లాడుతూ చాలా క్లియర్గా తెలంగాణ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చేంత పనిచేశారు మేడం. 2 సంవత్సరాల కాలం ఇచ్చాము, గడువు ఇచ్చాము. ఇక్కడ నుంచి ఒక లెక్క, ఇప్పటికో లెక్క, ఇక్కడ నుంచి ఒక లెక్క, నేను వస్తున్నా తోలు తీస్తా అని మాట్లాడారు మేడం. దాన్ని ఎలా చూడొచ్చు? జనాలు ఆల్రెడీ తోలు తీసి చెప్పులు కుట్టించుకున్నారు. మళ్ళా తోలు తీసుడు ఏం పని లేదు. ఆల్రెడీ తీయాల్సిన సమయంలో తోలు తీసి ఆరేసిండ్రు, ఎండకు ఆరేసిండ్రు. మళ్ళీ జీవితంలో తోలు మొలవకుండా చేసిండ్రు ఒంటి మీద. సో కేసీఆర్ మాటల్ని కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి పని లేకుండా పోయింది తెలంగాణ ప్రజలకు కానీ, వివిధ పార్టీలకు కానీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు మాట్లాడినరు. వాళ్ళ పార్టీ వాళ్ళు సింహం వస్తుంది, పులి వస్తున్నది, బయటికి వెళ్తున్నాడు, ఓ ఇగొచ్చే పులి, అగొచ్చే ఆవు అన్నట్టు 1,00,000 సార్లు చెప్పిండ్రు. అవన్నీ మాటలు కేవలం ఆయన పార్టీని బతికించుకోవడం కోసం, నేను ఒకడిని ఇంకా బతికే ఉన్నా, పార్టీని సంపొద్దు అని క్యాడర్కి ఒక బూస్టింగ్ ఇవ్వడానికి వచ్చిండు తప్పించి కాంగ్రెస్ పార్టీ మీదనో ప్రభుత్వం మీదనో వాంటెడ్లీ క్రియేట్ చేసుకొని మాట్లాడిన మాటలు కానీ ఆయన పార్టీకి కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కోసం తప్పించి గతంలో ఏనాడు కూడా 2 ఏళ్లలో ఫామ్ హౌస్ ఇడిచిపెట్టి బయటికి రాలేదు. స్వయానా మొన్న బై ఎలక్షన్లు జరిగినప్పుడు కనీసం సరే నువ్వు మా పార్టీకి వార్నింగ్ వేయడానికి వచ్చినావు అనుకుందాం, 2 ఏళ్ళు సమయం ఇచ్చినావు అనుకుందాం, నువ్వు చాలా పెద్ద గొప్ప ఘనకార్యం చేసినావు అనుకుందాం. కానీ నీ పార్టీని రక్షించుకోవడం కోసమో ప్రతిపక్షంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న నేతగా గత 10 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రిగా బై ఎలక్షన్లు అయితే ఒక మెసేజ్ ఇయ్యలు, మొన్న సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఒక్క మాట మాట్లాడలు. ఇప్పుడు ఎందుకు వస్తా అంటున్నావు అనేది నీకే తెలవాలి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు. మొన్ననే ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి సీఎం క్యాంప్ ఆఫీస్లో పెట్టి చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? కృష్ణా జలాల మీద అనవసరమైన అపనిందలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, పార్టీ మీద వెయ్యొద్దు. ఇది చేసిందల్లా పూర్తిగా ఈ పాపంలో భాగస్వామ్యం కేసీఆర్దే. దమ్ముంటే చర్చకు సిద్ధమా? అసెంబ్లీ రెడీ చేద్దాం. మీరు ఎప్పుడంటే ఒకప్పుడు ఒక లేఖ రాయండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఏ సమయమైనా సమయం మీరే డిసైడ్ చేయండి, లెటర్ మీరు రాయండి, మేము సిద్ధంగా ఉన్నాం. గంటలు కాదు రోజులైనా సరే దీని మీద ఆధారాలతో సహా మేము వస్తాం, చర్చకు సిద్ధంగా అండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నిన్న తోలు తీస్తా 2 ఏళ్ళు సమయం ఇచ్చిన. మరి రేవంత్ రెడ్డి గారు మాట అడిగింది ఏంది? ఏడబడితే ఆడబెట్టి సమావేశాలకు వచ్చి ఆయన ఉద్దేశం ఏంది? నేను సమాధానం ప్రజలకు చెప్పుకున్నా కేవలం. కానీ ప్రజలకు కాదు కదా వాదోపవాదాలు, చర్చలు జరగాల్సినవి ఎక్కడ? నువ్వు మమ్మల్ని అబద్ధం చేస్తున్నావు, మేమంటున్నావు నువ్వు తప్పు చేసినావు అని ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి అంటున్నాం. అది చర్చించుకోవాల్సింది, డిబేట్ చేసుకోవాల్సింది ఎక్కడ? అసెంబ్లీలో కదా. నాయకుడు, ప్రతి నాయకుడు ఉండాల్సిన ప్లేస్లో వదిలేసి నువ్వు నేను వేదికలు పెడతా, ఇక నేను మొత్తం ప్రజల్లోకి వెళ్తా, 2 సంవత్సరాలు చేసిన తప్పులన్నీ బయటకు తీస్తా. అరే, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోబెట్టిందే ప్రజలు నీకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి. ప్రజల పక్షాన ప్రభుత్వం, ప్రతిపక్షం పూర్తిగా ప్రశ్నించే హక్కు నీకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నీకుంది. మేము 2 ఏళ్ల నుంచి నువ్వు నీలాగా అసెంబ్లీలో కూర్చున్న ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసి పర్మనెంట్గా సస్పెండ్ చేసే వైఖరి మాది కాదు. మేము ఏ రోజు కూడా ఇప్పటివరకు 2 ఏళ్లలో మా ముఖ్యమంత్రి గారు తొలి సమావేశంలోనే చెప్పారు, వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఇదే. ఎన్ని రోజులు నడిచినా అసెంబ్లీ, ఎన్ని గంటలు నడిచినా చర్చలో కూర్చోవాలి, ఉండాల్సిందే. నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని బయటకు పంపించను అని చెప్పాడు. నీలాగా, నీ వ్యవహారంలాగా, నీ వైఖరిలాగా మా ప్రభుత్వం కానీ, మా నాయకులు కానీ, మా పార్టీ కానీ చెయ్యదు. ఎందుకంటే అది ఇచ్చింది ప్రజలు, ఒక దేవస్థానం లాంటి చర్చ చేసుకోవాల్సినటువంటి స్థానం కల్పించింది ప్రజలు. భగవంతుడు ఇచ్చిన ఆ స్థానం, ఆ స్థానాన్ని అవమానం కానీ, ఆ స్థానాన్ని వృధా కానీ చెయ్యొద్దు అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు ఉంది. ఆ తీర్పుని ఉల్లంఘించి నువ్వు 6 నెలలకు ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి నువ్వు అటెండెన్స్ ఇచ్చుకొని నీ జీతం తీసుకోవడం కోసం, నీ ఎమ్మెల్యే స్థానం రక్షించుకోవడం కోసం, ఒక ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోవడం కోసం చేసిన ప్రయోగాలు తప్పించి ఏనాడైనా ప్రశ్నలు వేయడానికి నువ్వు అసెంబ్లీకి వచ్చినవా? నువ్వు దళిత స్పీకర్ ఉన్నాడు కాబట్టి మాట్లాడడానికి రావు, ప్రశ్నించడానికి రావు. నీ స్థానంలో రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు కాబట్టి నీకు అవమానం. అంటే నువ్వు ఇది చూస్తావా? నువ్వు ప్రజల పక్షాన మాట్లాడాలి, సలహాలు సూచనలు మంచో చెడో 10 ఏళ్ళు అయితే అధికారంలో ఉన్నావు కదా, ఆ అనుభవం అన్నా మాకు పంచాలి కదా, ఇయ్యాలి కదా. ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని ఒక సలహా ఇవ్వాలి కదా. అదేముండదు. 2 ఏళ్లకు బయటికి వచ్చి 2 ఏళ్ళు ఓపికతో ఉన్నాడంట. నీకు ఎవరు ఓపికతో ఉన్నామన్నారు? మేము చెప్తూనే ఉన్నాం, రా రా రా, పులివా సింహమా గర్జిస్తావా, రా బయటికి రా. మేమే అడుగుతున్నాం. మమ్మల్ని నువ్వు కూర్చొనియలేదు, కానీ మేము స్వయానా పిలుస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు స్వయానా పిలుస్తున్నారు, రా మేమేం తప్పు చేసినామో నిలది అడుగు.
ప్రజలు చూస్తుంటారు, లైవ్లో టెలికాస్ట్ అవుతుంటది. కానీ నేను సమావేశాలు పెడతా, వేదికల మీద మాట్లాడతా, ప్రజల్లోకి పోతా. ప్రజలు నీకు ఆన్సరబుల్? ప్రజలు తీర్పు ఆల్రెడీ ఇచ్చి నేను నడ కూర్చోబెట్టిన, మళ్ళీ ప్రజల దగ్గర ఏం చెప్తావు? నీకు తీర్పిచ్చి కూర్చోబెట్టిన సభలో మాట్లాడు నువ్వు, ఎందుకు రావు నువ్వు? కానీ నిన్న ఇంత మాట్లాడిన ప్రెస్ మీట్లో ఏంటన్నా నేను అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతా అన్నాడా? విన్నరా మీరు? లేదు. అంటే రాడు అసెంబ్లీకి, కేవలం వేదిక మీద ఒర్రుకొని పోతాడు అంతే. గతంలో నల్గొండ మీటింగ్ పెట్టి ఒరుకొని పోయిండు, 2 ఏళ్ల తర్వాత మళ్ళీ బయటికి రాలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఒరుకొని పోతాడు. ఎందుకంటే